హైదరాబాద్లోని మాదాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై మాదాపూర్లోని ఓ బిల్డింగ్ దగ్గర భారీగా పొగలు అలుముకొని ఉన్నాయి. ఒక్కసారిగా సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. మంటలను అదుపు చేస్తోంది ఫైర్ సిబ్బంది. అయినా సరే దట్టమైన పొగలు అలుముకొని కనిపిస్తున్నాయి. చూడొచ్చు, వాటర్ క్యానన్స్ తో వాటర్ స్ప్రే చేస్తూ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఆ కంపెనీలోని ఓ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. అయితే ఏ సిలిండర్ అది ఏంటి అన్న డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మాత్రం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన మంటలను అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. చూడొచ్చు, మనం దట్టంగా అలుముకొని ఉంది, పొగంతా కూడా అలుముకొని ఉంది. బయట స్థానికులు ఇవాళ సాటర్డే కాబట్టి అక్కడ ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం లేదు. మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే ప్రదేశం కాబట్టి కొంతమేర ఊపిరి పీల్చుకోవచ్చని చెప్పాలి. కానీ లోపల సిబ్బంది ఉంటారు కాబట్టి ఎవరికైనా ఏమైనా అయిందా, లేకపోతే భారీ స్థాయిలో నష్టం ఎంత జరిగింది, అసలు ప్రమాదానికి కారణం ఏంటి అన్న డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి రాణా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. రాణా, ప్రాథమికంగా అయితే సిలిండర్ పేలడం వల్ల జరిగింది అంటున్నారు, పూర్తి సమాచారాన్ని చెప్పండి. ఇప్పుడైతే అధికారులు అక్కడ ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న తర్వాత మంటలు ఆపిన తర్వాత వారు ప్రాథమికంగా మొత్తం వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు సిలిండర్ పేలడం వల్లనే ఈ రకంగా మంటలు చెలరేగాయని కూడా వారు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా స్థానికులు కూడా చెప్పిన నేపథ్యం కాబట్టి, పైగా ఇవాళ సాటర్డే ఐటీ ఎంప్లాయీస్ సంబంధించిన వారు కూడా ఎవరు లేరు, కూడా సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం ఒక సెక్యూరిటీ సంబంధించిన వారు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు జరగలేదు. మొత్తం పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంతా కూడా ఎక్కడైతే ఈ ఫైర్ అయిందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే మంటలు అదుపులోకి తీసుకోవడానికి ఫైర్ ఇంజిన్ అధికారులు చాలా తీవ్రంగానే శ్రమించారు. దాదాపు 2-3 గంటల పాటు కూడా వారు చాలా తీవ్రంగా శ్రమించినటువంటి నేపథ్యం కాబట్టి, గతంలో ఇదే ప్లేస్ పక్కన సత్వా బిల్డింగ్ ఏదైతుందో అక్కడ ఫైర్ మాక్ డ్రైవ్ కూడా అప్పట్లో ఫైర్ అధికారులు కూడా నిర్వహించారు. ఇలాంటి సడన్ గా వచ్చేటువంటి విపత్తులు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఐటీ ఎంప్లాయీస్ ఎలా కిందకి పారిపోవాలి, ఎలా తప్పించుకోవాలన్న దానిపై కూడా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. పైగా ఇవాళ సాటర్డే కాపుతో ఆ పెద్ద ఎత్తున మంటలు చెలరేగినా ఎవరు అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం కాబట్టి, అయితే ఈ బిల్డింగ్ లో మంటలు ఎప్పుడైతే చెలరేగాయో ఒక్కసారిగా ఆ పొగ అంతా కూడా ఇతర కంపెనీల వైపు అటువైపు కూడా పెద్ద ఎత్తున కూడా అసలు ఒక్కసారిగా కూడా ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఎక్కువగా ఈ ఫ్రైడే నైట్ షిఫ్ట్లు చేసినటువంటి వ్యక్తులు ఎవరు వెళ్తున్నారో వారు కూడా అక్కడ ఉదయం పూట వెళ్ళినప్పుడు ఆ వీడియోలు తీసి ఫైర్ ఇంజిన్ అధికారులకు వారు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే అక్కడికి వచ్చారు. మొదటి ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ బిల్డింగ్ ఇప్పుడు యూజబుల్ గా కూడా కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ సత్వా ఎలెక్జర్ లో చాలా వరకు కూడా కంపెనీలు ఉన్నాయి. చాలా వేల మంది కూడా ఇదే ఇప్పుడు ఫైర్ అయినటువంటి ఈ ప్లేస్ లోనే వర్క్ చేస్తున్నారు. సో ఇంకా మంటలు అదుపులోకి రావడం లేదు. అటువైపు మనం చూస్తే అంటే ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చి పొగలేస్తున్నాయి, కానీ టాప్ ఫ్లోర్ లో అంటే నార్మల్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ టాప్ ఫ్లోర్ లో క్యాఫెటేరియాస్ ఉంటాయి. అలాంటి ప్లేస్ లో ప్రమాదం జరిగింది అని మనం ఆ విజువల్స్ ని చూస్తే అనుకోవచ్చు. ఎందుకంటే సిలిండర్ పేలింది అని ఒక ప్రాథమిక విచారణ అంటున్నారు, కానీ టాప్ ఫ్లోర్ లో మనం చూస్తే టాప్ ప్లేస్ అంతా కూడా నల్లగా దట్టంగా పొగ అలుముకొని ఉంది. మొత్తం మంటలు కూడా అక్కడ చెలరేగినట్టుగా మనకు తెలుస్తుంది. క్యాఫెటేరియా ప్లేస్ అయి ఉండొచ్చు అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ప్యాంట్రీ అండ్ క్యాఫెటేరియా. ఎందుకంటే ఇది 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అక్కడ ఒక్క సైడ్ మాత్రం మంటలు స్టార్ట్ అయ్యాయి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఆ ప్లేస్ లో. అది ఒక్కసారిగా కూడా దావానంలో కూడా వ్యాపించింది. అప్పటికే ఫైర్ అలారమ్స్ మోగడంతో కింద ఉన్నటువంటి సిబ్బంది కానీ పైన ఉన్నటువంటి సిబ్బంది కానీ వెంటనే కిందకి దిగేసినట్టుగా మనకు సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అయితే అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యం. రైట్ రానా, మాదాపూర్లోని ఓ బిల్డింగ్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అవే దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక అంచనా వేస్తున్నారు సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని. అయితే పూర్తి దర్యాప్తు జరపాల్సి ఉంది. సాటర్డే కావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అన్నది పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు అంచనా వేసే అవకాశం కనిపిస్తోంది.